గోరా భవితా ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఐఐటి ఎన్ఐటీల ఒత్తిడి, ఐఐటి ఎన్ఐటీలలో పెరుగుతున్న ఆత్మహత్యల గురించి తెలుసుకుందాం. బాపట్లకు చెందిన చిన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన కుర్రాడు. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంక్ సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటి గాంధీనగర్లో కంప్యూటర్ సైన్స్లో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యాసంస్థ ఎన్ఐటి కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. 6 నెలలకే యశ్వంత్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటి కాలికట్ లాంటి ప్రముఖ విద్యాసంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటని అందరూ నివ్వెరపోయారు. ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు, ఇలా ఎంతోమంది విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధాంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యాశాఖ లెక్కల ప్రకారం 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో 2018 నుంచి ఇప్పటి వరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటి విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014-21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యాసంస్థలలో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్య మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఐఐటీలు, వీటి తరువాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీలలో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్ను ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకు పైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మంది తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపికయ్యారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాది 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక ఈ జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన సీట్లు రానివారు, జేఈఈ మెయిన్లో ర్యాంకులు వచ్చిన వారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం 6వ తరగతి నుంచే ఐఐటి, ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 7 ఏళ్ల పాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంక్ సాధించి ఐఐటీలో చేరగలుగుతున్నారు. ఈ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఒకవైపు అకాడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ప్రాజెక్ట్ వర్క్, థీసిస్, ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం, సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం, భాషలు, ఆహారం, వాతావరణం అలవాటు లేకపోవడం. గతంలో ఎంత సాధించినా ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టి పట్టేస్తే సరిపోయేది, ఇప్పుడు సృజనాత్మకత అవసరం.
ఇక్కడ మేధస్సుకే పని. విద్యార్థులకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. దీనిపై ఒక విద్యార్థి అయిన సుస్వాంత్ ఇలా చెబుతున్నాడు. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటి జంషెడ్పూర్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషాపరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో ఉండటం చేత కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధనాపరంగా సాంప్రదాయ విధానానికి ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన, చర్చ, విశ్లేషణ సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతుంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతటా మేమే సిద్ధం చేసుకోవలసి ఉంటుంది అని వివరించాడు. ఇంకా దీనిపై అధ్యాపకులు కొంతమందిలా చెబుతున్నారు. ఇక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్ట్తో విద్యార్థులు సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటు పడలేని వారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్మీడియట్ వరకు టీచర్ పాఠం చెప్పడం, బోర్డు పైన రాయడం, నోట్స్ చెప్పడం, తరువాత దానిని బట్టి పట్టడం వంటి సాంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలకు అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటి, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటి వాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి తగ్గుతుందని అధ్యాపకులు కొందరు సూచిస్తున్నారు. ఇంకా దీని కొరకై ఏం చెయ్యాలంటే విద్యా సంస్థల్లో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంలలో కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్లు, ఫోటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్, యోగా క్లబ్, మ్యూజిక్ క్లబ్లు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టి పెట్టే చదువులకు స్వస్తి చెప్పి పిల్లల్లో సృజనాత్మకత పెంచేలా, చక్కగా ఆలోచించేలా చూడాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. ఈరోజు మనం ఐఐటీలు, ఎన్ఐటీల్లో పెరిగిపోతున్న ఆత్మహత్యల గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా భవిత ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.